హలో ఎవ్రీవన్, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? అయితే మీరు యూట్యూబ్ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. రోజు మేము యూట్యూబ్ని చూస్తూనే ఉన్నాం కదా, రోజు మా యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. ఇంకా ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2.5 months అవుతుంది. అయితే నేను రీసెంట్గా యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఎస్పెషల్లీ షార్ట్ వీడియోస్ని ఎడిట్ చేయడానికి మనం వేరే యాప్స్ అయితే ఏం యూజ్ చేయని అవసరం లేదు. యూట్యూబ్లోనే ఎడిట్ చేసుకోవచ్చు షార్ట్స్ అయితే. ఇవన్నీ విషయాలు చాలా మందికి తెలిసే ఉంటాయి, కానీ కొంతమందికి తెలియదు. అందులో నేను ఫస్ట్ ఉంటాను. యూట్యూబ్ గురించి నాకు ఇంకా ఏం తెలియదు, ఇంకా వేరే ఏ టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఏం లేదు. ఎడిటింగ్, ఇంకా ఏం యాప్స్ ఉంటాయి, ఇంకా వాయిస్ ఓవర్, ఇంకా చాలా విషయాలు తెలియదు. ఏవి తెలియకపోయినా కూడా నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని బాగుండేది. స్టార్ట్ అయితే చేసేసాను. మనము అన్ని విషయాలు తెలుసుకొని స్టార్ట్ చేయాలి ఏదైనా విషయాన్ని అంటే అది కుదరని పని. ఎందుకంటే కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి, యాడ్ అవుతూనే ఉంటాయి. స్టార్ట్ చేయాలి, వెళ్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. ఎలా అంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్లోకి దిగితేనే మనకి స్విమ్మింగ్ వస్తుంది. బయట కూర్చొని నాకు స్విమ్మింగ్ రావాలి, అలా రావాలి, ఇలా రావాలి అంటే వస్తుందా? ఇది కూడా అంతే. ఈ వీడియో చూడడానికి స్క్రీన్ అయితే మ్యాక్సిమైజ్ చేసి ఫోన్ని టేబుల్ మీద పెట్టండి. మీరు ఇంకొక సైడ్ కూర్చోండి, అప్పుడు స్క్రీన్ టర్న్ అవ్వదు, మీకు ఫుల్ స్క్రీన్లో కనిపిస్తుంది. ఇంకా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటే కింద ప్లస్ బటన్ ఉంది కదా, ప్లస్ని ట్యాప్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ అయితే వీడియో, తర్వాత షార్ట్, తర్వాత లైవ్, తర్వాత పోస్ట్. వీటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి మనం ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్న వీడియోస్ గ్యాలరీలో ఉన్నవి కనిపిస్తాయి. వాటిని ట్యాప్ చేస్తే డైరెక్ట్గా అది నెక్స్ట్ అని వస్తుంది. నెక్స్ట్ అన్నాక ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనం థంబ్నెయిల్ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది. తర్వాత కింద టైటిల్, క్రియేటెడ్ టైటిల్ అని ఉంది కదా, అక్కడ టైటిల్ యాడ్ చేయాలి. తర్వాత కింద డిస్క్రిప్షన్ కూడా రాసుకోవాలి. తర్వాత మీరు ప్రైవేట్, ఇక్కడ విజిబిలిటీ ప్రైవేట్లో పెట్టాను కదా, ప్రైవేట్, పబ్లిక్, అన్లిస్టెడ్, ఎప్పుడైనా ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ అని నొక్కాక ఇంకా నాట్ ఫర్ కిడ్సా, మేడ్ ఫర్ కిడ్స్ అని అడుగుతుంది. నాట్ ఫర్ కిడ్స్ అని కొట్టి తర్వాత అప్లోడ్ వీడియో, బ్లూ కలర్లో కింద కనిపిస్తుంది కదా, అప్లోడ్ వీడియో చేస్తే వీడియో అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ షార్ట్ వీడియో వస్తే మన గ్యాలరీలో ఉన్న షార్ట్ వీడియోస్ లేదంటే ఎడిట్ చేసి పెట్టుకుంటాం కదా గ్యాలరీలో, ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా, అందులో కనిపిస్తాయి. లేదంటే డైరెక్ట్గా యాప్ని కూడా యూజ్ చేసుకొని షార్ట్ వీడియోని అక్కడే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే వీడియో అయితే రికార్డ్ అవుతుంది. చూడండి, 15 seconds రికార్డ్ అవుతుంది. ఇక్కడ కుడివైపు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, చూడండి, కింద కామెంట్స్ అని, తర్వాత ట్రిమ్, మనం ఇందాక వీడియో రికార్డ్ చేసుకున్నాం కదా, దాన్ని ఎడిట్ చేసుకోవడానికి. ఇంకా ఇది లైట్నెస్ ఆఫ్, లైట్ ఆన్. ఇంకా తర్వాత ఫిల్టర్స్ అంటే కొంచెం డిఫరెంట్ షేడ్స్లో కనిపించడానికి ఫిల్టర్స్. ఇంకా గ్రీన్ స్క్రీన్, ఇదేంటంటే మన బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీన్గా వస్తుంది. ఇంకా ఎఫెక్ట్స్ ఏంటంటే ఇవన్నీ ఎఫెక్ట్స్, ఏది క్లిక్ చేస్తే అది మన వీడియోకి వస్తుంది. తర్వాత టైమర్, ఇంకా స్పీడ్. ఈ ఫ్లిప్ అనేది ఏంటంటే ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా కోసం అని ఫ్లిప్. టైమర్ ఉంది కదా, టైమర్తోని మనకి బాగా యూజ్ ఉంటుంది. మనం ఈ మధ్య చాలా షార్ట్ వీడియోస్ చూస్తున్నాం కదా, వెనక బ్యాక్గ్రౌండ్ ఏమో మూవీ డైలాగ్స్ వస్తాయి. మనం ఆ మూవీ డైలాగ్స్కి తగ్గట్టుగా మనం యాక్షన్ చేసి చూపిస్తాం కదా, అలాంటి చాలా ఫన్నీ వీడియోస్, చాలా వైరల్ వీడియోస్ అయితే వస్తున్నాయి కదా, దానికోసం ఇదైతే బాగా యూజ్ అవుతుంది. స్టార్ట్ నొక్కి మనం డైలాగ్ ప్లే చేసుకోవాలి, మనం యాక్షన్ కూడా చేయాలి, మళ్ళీ స్టాప్ నొక్కాలి, మళ్ళీ నెక్స్ట్ డైలాగ్ ప్లే చేసుకోవాలి, మళ్ళీ మనం యాక్షన్ చేయాలి, స్టార్ట్ నొక్కి. అలా మొత్తం చేసుకోవడానికి ఈ ఆప్షన్, టైమర్ ఆప్షన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ షార్ట్ని అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఒక టిక్ మార్క్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ డౌన్లో, దాన్ని క్లిక్ చేస్తే
ఒకసారి మనకి ప్రివ్యూ అయితే చూపిస్తుంది వీడియో. పైన యాడ్ సౌండ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసే మ్యూజిక్ క్లిప్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. వీటిలో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ బ్లూ యారో మార్క్ని క్లిక్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఈ వీడియోకి ఆ మ్యూజిక్ యాడ్ అయిపోతుంది. తర్వాత కింద నెక్స్ట్ అని క్లిక్ చేస్తే క్యాప్షన్ యువర్ షార్ట్ అని ఉంది కదా, దానికి మన షార్ట్కి ఏదైనా ఒక టైటిల్ని పెట్టుకోవాలి. షార్ట్ మీద అయితే ఒక పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మన షార్ట్ వీడియో మొత్తంలో ఏదైనా ఒక ఫ్రేమ్ని థంబ్నెయిల్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్ మీద టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. పైన టిక్ సింబల్ని క్లిక్ చేయాలి. చేశాక కింద విజిబిలిటీ ఎప్పుడు ప్రైవేట్లోనే పెట్టుకొని కింద అప్లోడ్ షార్ట్ అనేది వైట్ కలర్లో కనిపిస్తుంది కదా బాక్స్లో, అప్లోడ్ షార్ట్ అనేది నొక్కితే షార్ట్ అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి లైవ్ని క్లిక్ చేశాక ఇలా వస్తుంది. స్క్రీన్ మీద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ కుడివైపు పైన ఫస్ట్ ఉన్నది ఏంటంటే ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా కోసం అని. తర్వాత కింద మైక్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మ్యూట్ అయిపోతుంది లైవ్. మళ్ళీ క్లిక్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. తర్వాత వీడియో సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే లైవ్ వీడియో ఆగిపోతుంది. అంటే మన వీడియో ఇప్పుడు వెనక చెట్టు కనిపిస్తుంది కదా మీకు, అది కనిపించడం ఆగిపోతుంది. ఆ తర్వాత కింద మొబైల్ కనిపిస్తుంది కదా వర్టికల్గా, హారిజాంటల్గా చేంజ్ చేసుకోవడం కోసం ఆ బటన్. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం లైవ్ స్టార్ట్ చేయడానికి కింద నెక్స్ట్ అనేది నొక్కాలి. నెక్స్ట్ అని నొక్కాక మేడ్ ఫర్ కిడ్సా లేదంటే నాట్ మేడ్ ఫర్ కిడ్సా అనేది చేసుకోవాలి. నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో లైవ్ కింద వైట్ కలర్ కలిసి దాన్ని గో లైవ్ క్లిక్ చేస్తే లైవ్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ అంటే సపోజ్ మనం ఏదైనా ఫెస్టివల్కి మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ విషెస్ చెప్పాలనుకోండి, ఏదైనా ఒక పోస్ట్ పెట్టచ్చు. ఇంకేదైనా సబ్స్క్రైబర్స్ మనం 1000, 10,000 సబ్స్క్రైబర్స్ అలా అయ్యారనుకోండి, అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఇలా థ్యాంక్స్ చెప్పుకోవడానికి పోస్ట్ పెట్టచ్చు. అవి మనం ఏదైనా క్రియేట్ చేసుకుంది కానీ మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కానీ ఏవైనా పోస్ట్ లాగా పెట్టుకోవచ్చు. సపోజ్ దీని పోస్ట్ లాగా పెట్టుకొని దీనిపైన పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఎడిట్ ఆప్షన్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ స్టిక్కర్స్ కానీ దాని కలర్స్ చేంజ్ చేసుకోవడం కానీ ఇంకా దాని మీద ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయడం కానీ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇది వన్స్ ఇది అంతా అయిపోయాక ఇక్కడ పైన పోస్ట్ అనేది ఉంది కదా వైట్ కలర్లో కుడివైపు, దాన్ని క్లిక్ చేస్తే ఇది పోస్ట్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్కి ఇంకా అందరు వ్యూవర్స్కి కూడా కనిపిస్తుంది పోస్ట్. వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోలో మీకు తెలియని పాయింట్స్ కొన్నైనా కనిపించాయా? అందరికీ కాకపోయినా నాలాంటి వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళకైనా ఈ తెలియని విషయాలు తెలిసి ఉంటాయి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా బోల్డ్ అని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. బాయ్, టేక్ కేర్.